అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడయ్యా. నాతో కలిసి మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. గట్టిగా చప్పట్లు కొడుతూ నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటున్నాయా? అందరం కలిసి స్వరాలు విప్పి ఎవరు పడంగా ఉండొద్దు. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా. 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 మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. మా ఊరు వచ్చాడమ్మా, మా ఇంటికి వచ్చాడమ్మా. మా ఊరు వచ్చాడమ్మా, మా నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. ఇంతేనని చింతపడుచుంటినమ్మా. చురుకుగా ఉన్నవారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. 2, చేమలు తెలివైనవి. చేమలు తెలివైనవి ఎందుకన్నట బైబిల్ సెలవిస్తుంది. ఏమిటది చూద్దాం రండి. 8వ వచనము, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. వేసవి కాలం రాబోతుంది. మనం కష్టపడి పనిచేయాలి. ఎందుకని ఆ తర్వాత అడుగుతున్నాను ఈరోజు, చేమలకి కాలములు తెలుసు. చేమలకి ఏం తెలుసు? కాలములు తెలుసు. ఇప్పుడు మనల్ని ఒక ప్రశ్న వేస్తానే, జాగ్రత్త సమాధానం చెప్పండి. వేసవి కాలం వస్తుంది, ఆ తర్వాత శీతాకాలం వస్తుంది, ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొడతారా? అదనమాట. మన కాలాలు ఇలా తగలండినాయి, అందుకే ఏమీ తెలియదు మనకి. పాపం వాళ్ళు చప్పట్లు కొట్టేశారు కానీ వాళ్ళు తొందరపడి. వర్షాకాలం రాబోతుంది. వేసవికాలం తర్వాత ఏమొస్తుంది? వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో ఇప్పుడు మేము తిరగలిగినట్టుగా తిరగలేము, ఇప్పుడు కష్టపడుతున్నట్టుగా కష్టపడలేము. కాబట్టి ఏం చేయాలి? అప్పుడు కష్టపడడం కష్టం కనుక, వర్షాకాలంలో ఇప్పుడున్నటువంటి స్వేచ్ఛ ఉండదు కనుక వేసవికాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి అని చెప్పి చేమలు ఏం చేస్తాయో తెలుసా? వేసవి కాలమున అవి ఎంత కష్టపడగలవో అంత కష్టపడి వర్షాకాలం రాబోతుంది, కష్టకాలం రాబోతుందని చెప్పి ఏం చేస్తాయట? అవి ఆహారాన్ని పొదుపు చేసుకుంటాయట, ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయట.
ఈరోజు మనలో నా దగ్గరకు చాలామంది పాపం ప్రార్థనా సహాయం కోసం వస్తారు. అలా వచ్చిన వాళ్ళు నేను ప్రశ్నించట్లేదు, నిందించటం లేదు, చిన్నచూపు చూసి మాట్లాడట్లేదు. కానీ అలా వచ్చిన అనేక మంది చెప్పేది ఏమిటంటే, అయ్యా మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఎందుకని? పెళ్ళి కాలేదండి. ఎంత వయసు? 43 సంవత్సరాలండి. అడుగుతున్నాను, నిజంగా తల్లికి తండ్రికి తెలివి ఉందంటారా? అడుగుతున్నాను, వాళ్ళకి ముందు చూపు ఉందంటారా? 20 సంవత్సరాలు దాటినప్పుడు, 25 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు ఆ పిల్లకు పెళ్లి చేయాలి కదండి. ఎందుకు చేయలా? మా ఆయన పట్టించుకోలేదండి. అయ్యా, ఇంట్లో పెళ్ళిడు వచ్చిన అమ్మాయి ఉంది కదా, పెళ్లి గురించి ఆలోచించమేమిటి? దేవుడు చేస్తాడులేవే. దేవుడు చేస్తాడా? ఉన్నారు అలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడేవాళ్ళు. దేవుడు చూసుకుంటాడులే. దేవుడు చూసుకుంటే నీ కూతురు పుట్టిందా? ఒకసారి ఆలోచించు. కన్నది నువ్వు, ఆ బిడ్డ యొక్క అచ్చట బొచ్చట తీర్చాల్సింది నువ్వు. దానికంటూ ఒక టైం ఉంది. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసులో బిడ్డలకు వివాహం చేయటం, ప్రాముఖ్యంగా అమ్మాయిలకు వివాహం చేయటం అత్యవసరం.